శ్రీశ్రీ ఒక మాట చెప్పాడు. అది ఎంతమందికి ఉపయోగపడుతదో లేదో తెలియదు కానీ, ఆడపిల్లని కన్న ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన మాట. "దొంగ లంజా కొడుకులసలే మసలే ఈ ధూర్త లోకంలో" చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆడబిడ్డ వయసుతో సంబంధం లేదు. చిన్న అమ్మాయి అవ్వచ్చు, పెద్ద అమ్మాయి అవ్వచ్చు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళే అవ్వచ్చు. ఎవ్వరైనా అవ్వచ్చు. మగవాళ్ళు వచ్చినప్పుడు ఆ ఆడబిడ్డని వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు అనేది కూడా చూసుకోవాలి. లేకుంటే ఇలాంటి ఎదవలు, ఇలాంటి ఘటనలు చేస్తానే ఉంటారు. తెలుసు ఈడు చస్తాడని నాకు తెలుసు. ఖచ్చితంగా చేస్తాడని నాకు తెలుసు. కేసులుండవు, ఎఫ్ఐఆర్‌లుండవు, కోర్టులుండవు, తీర్పులుండవు, ఏమి ఉండవు. వితిన్ ద 3 డేస్ చస్తాడని నాకు తెలుసు. బరాబర్ తెలుసు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా చూసున్నాం. సో, గుంటూరు దగ్గర, రేపల్లె దగ్గర గూడా సిట్యుయేషన్‌లో ఒక రిక్షా వాడనుకుంటా ఒక చిన్న పాపని అలాగే చేస్తే మైనర్ బాలికని 2 రోజులేమో వాడి గురించి ఎతికారు. మూడో రోజు ఒక చెట్టుకి ఉరేసుకొని చచ్చిపోయున్నాడు వాడు. వీళ్ళు చావటం అనేది పరిష్కారం కాదు. ఎవరైతే చనిపోయారో ఆ చిన్న పాప 7 ఏళ్ల పాప, ఆ పాపకి న్యాయం జరగకపోవచ్చు వీడి చావుతోటి. వాళ్ళ తల్లిదండ్రుల కడుపు కోతకి ఏదైతే మిగిల్చాడో వాడు, దానికి వాళ్ళకి ఆ ఉపశమనం అయితే కొద్దిపాటి ఉపశమనం అయినా గానీ, ఆడి చావుతోటి వాళ్ళ తల్లిదండ్రులకు కలిగింది. వాళ్ళ కన్న బిడ్డ ఎవరైతే ఉన్నారో 7 ఏళ్ల బిడ్డ, ఆ బిడ్డ ఈ లోకంలో లేనప్పుడు, ఈ లోకంలో లేకుండా చేసినోడు కూడా ఈ లోకంలో లేడు అనే ఆలోచన వాళ్ళలో వచ్చినప్పుడు, వాళ్ళ మనసు కొద్దిపాటి కుదుట పడుద్దనమాట. దానికోసం దీని వరకు. ఇది ఓకేనా? ఇంతటితో ఆగిపోవాలా? ఇంతటితో ఆపేయాలా? లేదు. ఇంతటితో ఆగిపోతేనో, ఇంతటితో ఆపేస్తేనో ఇన్ని జరగవు. ఎప్పుడూ ఆగిపోయుండేవి. ఇలా జరుగుతూ ఉన్నాయంటే కారణం లోపం ఎక్కడుంది? వ్యవస్థలో లోపముంది. చట్టాల్లో లోపముంది. చట్టాల్లో లోపాలున్నాయి నిజంగా. ఎందుకు చట్టాల్లో లోపాలున్నాయంటే, ఒక ఆడబిడ్డ చనిపోతే, రేప్ చేసి చనిపోతే, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ గూడా వస్తే, జరిగినా కూడా కోర్ట్‌లో ట్రయల్ నడుస్తది. వాదోపవాదాలు వినిపిస్తారు. ఆ అబ్బాయి చేయలేదని చెప్పేవాళ్ళు గూడా ఉంటారు. ఇలా జరిగిన తర్వాత కొన్నేళ్ళు అలా జరుగుతూనే ఉంటది కోర్ట్‌లో ట్రయల్. ఎప్పటికో తీర్పులొస్తాయి. ఎప్పటికో తీర్పులొచ్చినప్పుడు ఆడు బతికి ఉన్నాడు అన్న ఆలోచన ఆ తల్లిదండ్రులకి నరకంగా ఉంటది. అందుకనే వాళ్ళు చంపేయాలి, మా చేతికిచ్చేయండి, లేతే మేమే చంపేస్తాము, లేతే మీరే చంపేయండి, ఎన్‌కౌంటర్ చేసేయండి అని చెప్పి ఎందుకంత ప్రెషర్ పెడుతున్నారంటే వాళ్ళు, కోర్టుల్లో తీర్పులు ఆలస్యం అవుతుంటాయి. అందుకనే ఒకాళ వచ్చే తీర్పు అది యావజ్జీవ కారాగార శిక్ష అవ్వచ్చు, లేకుంటే 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అవ్వచ్చు, ఏదో అలా పెట్టి జరిమానాలు గూడా విధిచ్చేసి పంపించేయొచ్చు కూడా. అలా ఉన్నాయి చట్టాలు. నేను చెప్తున్నా చట్టాలు బలంగా ఉండాలి. చట్టాలు బలోపేతం అవ్వాలి. సో, ఈ మన రాజ్యాంగంలో ఎస్పెషల్లీ ఇండియాలో చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయి. చట్టాలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో రేపులు ఎక్కువైపోతున్నాయి. ప్రతిరోజు రేపులు జరుగుతున్నాయంటే కారణం ఇదే. సో, రోజుకి 3, 4 రేపులు లెక్కన జరుగుతున్నాయి దేశంలో అంటే చట్టాలు బలహీనంగా ఉండబట్టే. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో మదనపల్లి ఇన్సిడెంటు అది కొత్తేం కాదు మనకి. అలాంటి ఇన్సిడెంట్‌లు మనం చూస్తూనే ఉంటాం. రేపు గూడా మళ్ళీ చూస్తాం. ఇన్సిడెంట్ తోటి ఎవ్వరికీ బుద్ధి రాదు, వచ్చిద్ది, మారిపోతారంటే లేదు. మళ్ళీ చూస్తాం. చాలామందిని ఆడవాళ్ళు ఎలా బట్టలేసుకోవాలో మాట్లాడుతుంటారు. ఎంతవరకు బట్టలేసుకోవాలో మాట్లాడుతుంటారు. ఎంత పొడుగు బట్టలేసుకోవాలో మాట్లాడుతుంటారు తప్పితే, మనిషి ఆలోచనల గురించి ఎవరు మాట్లాడరు. మనిషి బుద్ధి గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు 7 ఏళ్ల పాప చనిపోయింది. ఆ పాప ఏమి మరి అంత సెక్సువల్‌గా బట్టలేసుకుందని చెప్పి ఆ పాపని అలా చేశారు. ఆ పాప ఏమంత వల్గర్‌గా కనిపించిందని చెప్పి వాడు ఆ పాపని తీసుకెళ్ళాడు. సో, మనిషి ఆలోచనలో తప్పుంది. ఆడవాళ్ళేసుకునే బట్టల గురించి మనం కామెంట్ చేస్తాం. ఆడవాళ్ళేసుకునే బట్టల గురించి మనం లెక్చర్‌లు ఇస్తాం తప్పితే, సో, మనిషి బుద్ధి ఎలాంటి బుద్ధి అనేది మనం మాట్లాడం. సో, వీడు ఇలా అంటే ఎక్కడ ఉంటది? సో, పెంపకంలో ఉంటది. సో, తల్లిదండ్రుల పెంపకంలో ఉంటది. అది మగపిల్లోనవ్వచ్చు, ఆడపిల్లనవ్వచ్చు. తల్లిదండ్రులు పెంచే విధానంలో ఉంటది. అక్కడ తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు, అక్కడ సరిదిద్దాల్సింది పోయి, అక్కడ చెప్పాల్సింది పోయి, ఆడవాళ్ళు ఎలా ఉండాలో మనం మాట్లాడుతుంటాం. 7 నెలల పసికందు వరంగల్‌లో చనిపోయింది. ఆ పాప మరి ఏం చూపెట్టిందని? ఏం చేసిందని? ఆ పాపని తీసుకెళ్లారు. సో, నేనేమంటానంటే ప్రతి మనిషిలోనూ మృగం అనేది ఒకడుంటాడు. వాడు ఏ క్షణం ఎప్పుడు బయటకొస్తాడో తెలియదు. ఒంటి నిండా బట్టలు కప్పుకున్నా, అలా కాకుండా సో, అరాకొరా బట్టలేసుకున్నా కానీ, సో, వాళ్ళలో ఉన్న మృగం బయటకొచ్చినప్పుడు, ఆ వాంఛ తీర్చుకోవాలన్న వాడికి కలిపినప్పుడు, వాళ్ళలో ఉన్న పశుతత్వం బయటకొచ్చినప్పుడు, ఎదురుగా ఉంది చిన్న పిల్ల, పెద్ద పిల్ల, ఆడపిల్ల, వయసుతో సంబంధం గూడా ఉండదు వాళ్ళకి. సో, అలాంటి వాళ్ళు ఉంటారు. మన చుట్టుపక్కలే ఉంటారు.
ఇలాంటి సిట్యుయేషన్స్‌ని ఎంత దూరం తీసుకెళ్ళాయంటే, మన సొంత ఇంట్లోనే మన అన్న కూతురో, మన పిన్ని కూతురో, చిన్న పాపను ఎత్తుకోవాలన్నా కూడా ఒక్క క్షణం ఆలోచించాల్సొస్తుంది. అసలు వాళ్ళేమనుకుంటారో, మనం ఎత్తుకొని కొంచెం అలా ముద్దాడితే, అటుపక్క వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో, వీడెందుకు ఇలా ఎత్తుకున్నాడని చెప్పి అలా ఆలోచిస్తారేమో అన్న ఆలోచనే సగం చంపేస్తుంటది మనల్ని. భయం. అంత నీచమైన స్థితికి తీసుకురావడానికి కారణం ఇగో ఇలాంటి వాళ్ళే. ఇలాంటి పశువులే కారణం. సో, వీళ్ళ మన చుట్టుపక్కలంతా ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఎంత సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించినా, లేకుంటే చట్టాల గురించి మనం స్కూళ్ళలో చెప్పినా, ఏం చేసినా రామాయణం, భగవద్గీత, ఖురాన్, బైబుల్ ఇలాంటివి రోజు చదివిపించిన ఆ క్షణం వాడిలో ఉన్న ఆ పశుతత్వం అనేది బయటకొచ్చినప్పుడు, ఆ లక్షణాలు కలిగినప్పుడు ఆడు అలాగే ప్రవర్తిస్తుంటాడు. అలాంటి వాళ్ళని ఎక్కడ అడ్డుకట్ట వేయాలి? ఎలా అడ్డుకట్ట వేయాలి? సో, అలా అడ్డుకట్ట వేయలేరు. వెయ్యలేరు కాబట్టే సో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుంటదో, ఆ అన్యాయం జరిగిన ప్రతి చోట, ప్రతిసారి, ప్రతి ఒక్కరు కూడా ఇన్‌స్టాంట్ జస్టిస్ కోరుకుంటున్నారు. వాళ్ళు అలా కోరుకోవడంలో తప్పే లేదు. అలా జరగడంలో కూడా తప్పే లేదు. అలా జరగాలి కూడా. దానికంటే ఇంకా దారుణంగా, ఘోరంగా జరగాలి. వీళ్ళైతే కాళ్ళు, చేతులు కూడా తీసేయొచ్చు. అలాంటివి కూడా చేయాలి. బరాబర్ చేయాలి. ఎందుకంటే బతికున్న శవంలాగా మార్చాల. అప్పుడే అలాంటి వాళ్ళకి బుద్ధొచ్చుద్ది. సో, ఓకేనా? ఎన్‌కౌంటర్ చెయ్యొచ్చు అని చెయ్యాలి గదా! అని చెప్పి చాలామంది అడుగుతారు. సో, అన్ని చోట్ల ఎన్‌కౌంటర్‌లు వర్కౌట్ కావు. ఓకేనా? సో, సిటీస్‌లో ఎన్‌కౌంటర్‌లు వర్కౌట్ అవుతాయేమో. బట్ పల్లెటూరులో ఇలా జరిగినప్పుడు ఇలాగే జరుగుతది. ఓకేనా? అలాగే జరుగుద్ది. ఇది చట్టంలో లేదు. ఓకేనా? చట్టాన్ని దాటి ఇలా చేయాల్సొచ్చింది. చట్టాన్ని దాటి ఇలా ఎందుకు చేయాల్సొచ్చిందంటే, చట్టంలో లూప్ హోల్స్ ఉన్నాయి గాబట్టి, చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయి కాబట్టి ఇలా జరుగుతుంది. ఒక ల్యాబ్ రిపోర్టొచ్చి, ఒక ఫోరెన్సిక్ రిపోర్టొచ్చి అతడి స్పెర్మ్ ఆ అమ్మాయిల బాడీలో దొరికిన తర్వాత కూడా, స్పెర్మ్ దొరికిన తర్వాత కూడా దాని మీద కోర్ట్‌లో ట్రయల్స్ నడుస్తున్నాయి అంటే, అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాయిదాల మీద వాయిదాలు నడుస్తున్నాయి అంటే, సో, డెఫినెట్‌లీ చట్టాల్లో లోపాలున్నాయి. సో, వాటిని మార్చగలగాలి. పిల్లలకి చిన్నప్పుడే ఎడ్యుకేషన్‌లో చట్టాల గురించి చెప్పడం కాదు. ముందు చట్టాల్ని చాలా బలంగా మార్చాల. బలంగా మార్చిన చట్టాల్ని అప్పుడు పిల్లలకి చెప్పాల. చట్టాలు ఏం బలంగా లేవు. ఇప్పుడు ఇలాగ అమ్మాయి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని అమ్మాయిలకి చెప్తుంటారు. స్కూల్లో ఎయిడ్స్ పాఠాల గురించి, వాటి గురించి చెప్తుంటారు. పోనీ సెక్సువల్ ఎడ్యుకేషన్ గురించి ఇచ్చినా కూడా మళ్ళీ చెప్తున్నా ఏముంటది? సో, ఏదైతే ఆహ్, చట్టాల గురించి చెప్పినప్పుడు చట్టాలు ఎక్కడైనా చంపేయమని రాసుందా? చట్టంలో ఎక్కడైనా ఎన్‌కౌంటర్ చేస్తారని రాసుందా? ఇవన్నీ చట్టాన్ని దాటి చేస్తాయి. చట్టంలో ఏముంటది? ప్రాసిక్యూషన్ జరుగుద్ది. దొరకాలి. దొరికిన తర్వాత ప్రాసిక్యూషన్ జరుగుద్ది. దాని తర్వాత కోర్ట్‌లో తీర్పొచ్చుద్ది. ఆ తీర్పు నువ్వు వేరే కోర్ట్‌లో, హైకోర్ట్‌లో సవాల్ చేయొచ్చు. లేకుంటే సుప్రీం కోర్ట్‌లో కూడా సవాల్ చేయొచ్చు. ఇవి చెప్తాయి చట్టాలు. వీటిలో లూప్ హోల్స్ లేవా? బోలెడుంటాయి. ఇవి పిల్లలకి చెప్తే ఏం ఉపయోగం? ఉపయోగం లేదు కదా! సో, అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు. సో, తల్లిదండ్రులు ఎంత పెంచినా కూడా మళ్ళీ చెప్తున్నాను. ఈ ఈ లక్షణం గాని, ఈ పశువాంఛ గాని కలిగినప్పుడు ఎవ్వరు ఏ క్షణం ఎవరికి కలుగుద్దో తెలీదు గదా! సో, ప్రతి ఒక్కడి పక్కన మనం పోలీసుల్ని కాపలా పెట్టలేం కదా! సో, మన ఆలోచనలో మార్పు రావాలంటే సొసైటీలో మార్పు రావాలి. సొసైటీలో చుట్టుపక్కల పరిస్థితుల్లో మార్పు రావాలి. సో, అన్నీ కోఆర్డినేట్ చేసుకొనుండాలి. అలాంటి చిన్న పాప ఇలాంటి పశువాంఛకి బలవ్వగూడదు ఇంకొకళ్ళు అంటే చట్టాలు బలంగా ఉండాలి. సొసైటీలో మార్పులు రావాలి. అంతే తప్పితే సో, ఏదో మనం పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పిద్దామనో, ఇంకొకటో కాదు. ఇవన్నీ కాదు. ఇవన్నీ ఏదో ఆవేశంలోనో, ఆ పాప చనిపోయిందన్న బాధలోనో 4 మాటలు మాట్లాడితే వర్కౌట్ అయిద్దేమో గానీ, ఇది కాదు. బలంగా చట్టాల్లో మారాల. పార్లమెంట్‌లో కొత్త బిల్లులు తీసుకురావాల. బిఎన్ఎస్ చట్టాలు తీసుకొచ్చారు గదా! చేశారు గదా! వాటిలోని ఇంకా బలంగా తీసుకురావాలి. సో, ఇప్పుడు మనకి దుబాయ్ అవ్వచ్చు, లేకుంటే గల్ఫ్ కంట్రీస్‌లో ఎలాంటి శిక్షలైతే అమలు చేస్తున్నారో, అలాంటి శిక్షల్నే భారతదేశంలో కూడా అమలు చేయాలి, చేయగలగాలి. అప్పుడు మా అప్పుడు, అప్పుడు ఇలాంటి ఇన్‌స్టంట్ జస్టిస్‌లు కోరుకోరు. అప్పుడు కనీసం పిల్లోడికి నువ్వు రేప్ చేస్తేనో, నువ్వు అమ్మాయి జోలికెళ్తేనో నిన్ను చంపేస్తారు, లేదా నీ కాల్లో, చేతిలో తీసేస్తారు అన్న భయం వాళ్ళలో వచ్చుద్ది. అలా కాకుండా నువ్వు చట్టాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆడికి ఎక్కడో చోట తప్పించుకోవచ్చు. ఇప్పుడు వీడు కాబట్టి చచ్చిపోయాడు. అదే ఆ ప్లేస్‌లో ఎమ్మెల్యే కొడుకో, లేకుంటే ఎంపీ మనవడో, లేకుంటే మంత్రి తాలూకు మనిషో ఉంటే ఆడేం పోతాడు మహా అంటే తీసుకెళ్ళి కోర్ట్‌లో అరెస్ట్ చేస్తారు. కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేస్తారు.
జైల్లో పెడతారు. బెయిల్ వచ్చిద్ది. బయటకొస్తాడు. తిరుగుతాడు. హ్యాపీగా అయిపోతది. ఓకేనా? ఇది కాదు కదా కావాల్సింది. అదే నేను చెప్పేది. చట్టాల్లో బలంగా ఉంటే మంత్రి కొడుకవ్వచ్చు, ఎంపీ కొడుకవ్వచ్చు, లేకపోతే ఒక రిక్షా ఓడవచ్చు, లేకుంటే ఈ కులవర్ధన్ గాడవ్వచ్చు. ఎవ్వడికైనా ఒకటే చట్టం ఉండి, ఒకటే శిక్ష ఉంటే ఇలాంటివి జరగవు. సో, అలాగా మారాలి చట్టాలు. సో, అలా చేసే దమ్ము మన దేశంలో రాజకీయ నాయకులకు ఉందా అంటే ఒక్క పర్సెంట్ కూడా లేదు. అగైన్ రిపీటింగ్ ఒక్క పర్సెంట్ కూడా లేదు. ఎందుకంటే మనం ఎమ్మెల్యేలయితేనో, ఎంపీలయితేనో, లేకుంటే మంత్రులయితేనో, మినిస్టర్‌లయితేనో, చిన్నపాటి కార్పొరేటర్ అయితే కూడా మనకి ఆ నియోజకవర్గంలోనో, లేకుంటే ఆ వార్డులో ఉన్న ఆడవాళ్ళ మీద మనకు హక్కొచ్చేస్తది. మనం ఏదైనా చేసేయొచ్చు అన్న ధీమాలో ఉంటారు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు వాళ్ళ కోసమే ఇలాంటి బలమైన చట్టాలు తెచ్చుకుంటారా? బరాబర్ తెచ్చుకోరు. అంటే ముందు అక్కడ మారాలి. వ్యవస్థ మారితే సొసైటీ మారుద్ది. లేదు అంటే అలాంటి చిన్నారి ఘటనలు ఇంకా పోను పోను ఎన్నో చూస్తూనే ఉంటాం మనం. ఆ క్షణము, ఆ నిమిషం బాధపడటం తప్పితే లేకుంటే ఆ నిమిషం, ఆ క్షణం కోప్పడటం తప్పితే సో, మనం చేయగలిగింది గూడా ఏమీ లేదు. మన చేతుల్లో ఏమీ లేదు. చట్టాలు బలంగా అవ్వాలి. సో, దానికి రాజకీయ నాయకులు మాత్రమే చేయగలగాలి. ఆ రాజకీయ నాయకులే చేయరనమాట. అది ఓవరాల్‌గా. సో, ఆ పాప కనీసం వాళ్ళ తల్లిదండ్రులకైనా గానీ, ఆ పాపకి ఆ న్యాయం జరగకపోయినా వాళ్ళ తల్లిదండ్రులకి ఆ మనశ్శాంతి కొద్దిపాటి మనశ్శాంతి అయినా గానీ మిగిలింది. అంటే వాళ్ళకి తగిలిన గాయానికి ఆ చిన్నపాటి మందైతే మాత్రం ఆహ్, రాసుకున్నట్టే అని నాకనిపిచ్చింది. సో, ఇది ఓవరాల్‌గా. ఇంతకంటే ఏం మాట్లాడతాం చెప్పండి దాని గురించి. జై హింద్.